డియర్ ఏపీఎస్సి ఆస్పిరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు సాయి ప్రసాద్ స్టడీ సర్కిల్. ఈ వీడియోలో మనం ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏపీఎస్సికి సంబంధించి రాబోయే 10,061 పోస్టులకు సంబంధించినటువంటి వివిధ నోటిఫికేషన్స్ అప్లై చేసే ముందు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ అనేది ఆన్లైన్లో ఎలా చేసుకోవాలో స్టెప్ బై స్టెప్ వివరంగా అయితే తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఇప్పుడు ముందుగా వెబ్సైట్ని ఓపెన్ చేయడం మనం ఫస్ట్ స్టెప్ చేయాల్సి ఉంటుంది. ముందుగా మనం మీ మొబైల్ లేదా కంప్యూటర్ బ్రౌజర్లో ఏపీఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ని ఈ విధంగా ఏదైతే మనకి ఇక్కడ వచ్చిందో దాని మీద క్లిక్ చేయడం ద్వారా ఇలా ఏపీఎస్సికి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. దీనికి సంబంధించినటువంటి లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. అయితే ప్రతి ఒక్క స్టూడెంట్ ఆర్ ఆస్పిరెంట్ గుర్తించుకోవాల్సిన విషయం ఏంటంటే ఏపీఎస్సి వెబ్సైట్లో మీరు ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే రైట్ హ్యాండ్ సైడ్ మనకి కనిపిస్తున్న వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే మనకి ఇలా పాపప్ సంబంధించినటువంటి చిన్న మెసేజ్ వస్తుందన్నమాట. దీని మీద ఆల్వేస్ షో అని క్లిక్ చేయడం లేదా పాపప్ బ్లాకర్స్ని ఆఫ్ చేయడం ద్వారా మనకి వెబ్సైట్ అనేది మనకి ఈ విధంగా మరలా ఓపెన్ అవుతూ ఉంటుంది అనమాట. న్యూ వెబ్సైట్లోకి వెళ్తుందన్నమాట అది. సో మనకి న్యూ ట్యాబ్లోకి వెళ్తున్నప్పుడు అలా ఏదైనా పాపప్ బ్లాకర్స్ ఆఫ్ చేయకపోతే మనకి ఓపెన్ అవ్వవు. సో ఇక్కడ మనకి కనిపిస్తున్న ఈ రెండు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మరియు మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్. కొత్తగా ఎవరైతే వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి సంబంధించి దీని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఆల్రెడీ చేసుకున్న దాంట్లో ఉన్న ఏమైనా తప్పులకు సంబంధించినట్టు మాడిఫై చేయాలని అనుకుంటే ఈ బాక్స్ ఏదైతే ఉందో దీని మీద క్లిక్ చేసి మీరు చేసుకోవచ్చు. సో మనం ఫస్ట్ వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ చేద్దాం. సో మనకి ఈ విధంగా వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయగానే ఇలా 2 ఆప్షన్స్ వస్తాయి, డైరెక్ట్ రిక్రూట్మెంట్ అండ్ డిపార్ట్మెంటల్ టెస్ట్. ఇక్కడ మనకి కొత్తగా రిజిస్ట్రేషన్ చేస్తున్నాం కాబట్టి తర్వాత వచ్చే స్క్రీన్ ఏదైతే మనకి ఇలా కనిపిస్తుందో ఇందులో మీరు డైరెక్ట్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎదురుగా ఉన్న న్యూ రిజిస్ట్రేషన్ సంబంధించి క్లిక్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఇలా క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరు ఏం చేస్తారంటే ఇలా మనకి ఓటీపీఆర్కి సంబంధించినటువంటి ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇందులో మొదట మనం బేసిక్ డీటెయిల్స్ సంబంధించి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఫిల్లింగ్ డీటెయిల్స్ సంబంధించి ఈ ఫామ్లో మనకి ఇక్కడ మీరు ప్రాథమిక వివరాలకు సంబంధించి నింపాల్సి ఉంటుంది. ఇక్కడ ఎలాంటి తప్పులు లేకుండా జాగ్రత్తగా ఫిల్ చేయాలి. సో ఎవరైతే డిపార్ట్మెంటల్ టెస్ట్కి రాస్తారో వాళ్ళు మాత్రం డిపార్ట్మెంట్ టెస్ట్కి సంబంధించి ఎదురుగా ఉన్న న్యూ రిజిస్ట్రేషన్ ఫామ్ మీద క్లిక్ చేస్తారు. సో మనం డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఇలా లింక్ క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఫస్ట్ బేసిక్ డీటెయిల్స్ క్యాండిడేట్ నేమ్ దగ్గర యాజ్ పర్ ఎస్ఎస్సి లేదా బర్త్ సర్టిఫికేట్ సంబంధించి డీటెయిల్స్ అనేది నేమ్ యాస్టిస్గా ఎంటర్ చేసిన తర్వాత డిఓబి డేట్ ఆఫ్ బర్త్ కూడా యాజ్ పర్ ఎస్ఎస్సి ఆర్ బర్త్ సర్టిఫికేట్కి సంబంధించి మీరు ఎంటర్ చేస్తారు. నెక్స్ట్ జెండర్ అనేది మెయిల్ ఫీమేల్ ఆర్ అదర్స్ సంబంధించి జెండర్ అయితే టిక్ చేసుకుంటారన్నమాట. నెక్స్ట్ బర్త్ ప్లేస్ డీటెయిల్స్లో డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకుంటారన్నమాట. ఇలా సెలెక్ట్ చేయగానే మనకి వివిధ జిల్లా పేర్లు వస్తాయి. అందులో జిల్లాని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకి డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మండల్స్ సంబంధించి వస్తాయి. మండల్ సంబంధించి సెలెక్ట్ చేసుకున్న తర్వాత విలేజ్ నేమ్ అయితే ఇలా ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ కమ్యూనిటీ బీసీఏ బీసీబీ ఏ కమ్యూనిటీకి సంబంధించి మీకు చెందినట్లయితే ఆ కమ్యూనిటీని ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఫాదర్స్ నేమ్ మరియు మదర్స్ నేమ్ రెండింటిని ఎంటర్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ 10th సర్టిఫికేట్ నెక్స్ట్ ఇక్కడ మీ మదర్ టంగ్ తెలుగు తమిళ్ మరాఠీ లాంగ్వేజెస్లో ఏది మీ మదర్ టంగ్ సంబంధించి ఉంటే అది మీరు సెలెక్ట్ చేసుకుంటారు. రిలీజియన్ హిందూ ముస్లిం క్రిస్టియన్ ఆర్ ఎనీ అదర్ రిలీజియన్ సంబంధించి మీరు చెందినట్లయితే దాన్ని మీరు ఈ సెక్షన్లో సెలెక్ట్ చేసుకున్న తర్వాత యాజ్ పర్ ఎస్ఎస్సి సర్టిఫికేట్ ఆర్ మీకు విజిబుల్ అయ్యే ఐడెంటిఫికేషన్ మార్క్స్ అంటే మోల్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి
రెండాటిని ఎంటర్ చేసిన తర్వాత నెక్స్ట్ ఈమెయిల్ ఐడి అండ్ మొబైల్ నెంబర్. సో ఈ రెండు పర్ఫెక్ట్గా వర్క్ అవుతున్న రెండు ఇవ్వాల్సి ఉంటుంది, ఈమెయిల్ ఐడి మరియు మొబైల్ నెంబర్. ఆఫ్టర్ ఫిల్లింగ్ ద బేసిక్ డీటెయిల్స్, అదర్ డీటెయిల్స్ సంబంధించి మనం ఈ డీటెయిల్స్ని అయితే ఎస్ ఆర్ నో అనేవి ఎంటర్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. ఆర్ యూ డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్ అంటే వికలాంగులు అంటే పిహెచ్కి సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎస్ అని క్లిక్ చేసి సదరం సర్టిఫికేట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మీరు సింగిల్ డిసెబిలిటీకి చెందిన వారా, అలా అయితే ఏ కేటగిరీ చెందిన వాళ్ళో వాళ్ళకి సంబంధించి డీటెయిల్స్ పర్సంటేజ్ కానీ, తర్వాత డూ యూ నీడ్ ఎ స్క్రైబ్ అంటే మీకు స్క్రైబ్ కావాలా లేదా అనేది ఎస్ ఆర్ నో ఈ డీటెయిల్స్ అన్నీ ఫిల్ చేస్తారు. ఇన్ కేస్ మీరు మల్టిపుల్ అయితే అంటే రెండు ఉన్నట్లయితే డిసేబిలిటీస్ సంబంధించి రెండు అయితే టిక్ చేస్తారన్నమాట. ఇన్ కేస్ లేకపోతే నో సెలెక్ట్ చేస్తారు. ఆర్ యూ యాన్ ఎక్స్ సర్వీస్ మ్యాన్, ఎస్ అయినట్లయితే పీపీఓ నెంబర్ సంబంధించి ఎంటర్ చేసి లెంత్ ఆఫ్ సర్వీస్, డేట్ ఆఫ్ రిటైర్మెంట్ ఆర్ ప్రాబబుల్ రిటైర్మెంట్ ఎంటర్ చేసిన తర్వాత లేకపోతే నో అనేది సెలెక్ట్ చేస్తారు. ఆర్ యూ రిట్రెంచ్డ్ టెంపరరీ ఎంప్లాయిడ్ ఇన్ స్టేట్ సెన్సస్. ఎస్ అయినట్లయితే ఎస్ క్లిక్ చేయగానే మీకు డీటెయిల్స్ సంబంధించి లెంత్ ఆఫ్ సర్వీస్ అండ్ మంత్కి సంబంధించి ఇయర్ అండ్ మంత్కి సంబంధించిన డీటెయిల్స్ అడుగుతుంది. ఆర్ నో సెలెక్ట్ చేస్తారు. హ్యావ్ యూ వర్క్డ్ యాజ్ ఇన్స్ట్రక్టర్ ఇన్ ఎన్సీసీకి సంబంధించి ఇన్స్ట్రక్టర్ కింద మీరు వర్క్ చేసినట్లయితే ఎస్ క్లిక్ చేసి లెంత్ ఆఫ్ సర్వీస్ సంబంధించి ఇయర్స్ అండ్ మంత్కి సంబంధించి మీరు సెలెక్ట్ చేస్తారు. ఇన్ కేస్ లేకపోతే నో. ఆర్ యూ ఎంప్లాయిడ్ అనేది ఎస్ క్లిక్ చేసి మీరు ఏ డిపార్ట్మెంట్ చెందిన వాళ్ళో ఇక్కడ మీరు పోస్ట్కి సంబంధించి నెక్స్ట్ స్టేట్, సెంట్రల్ ఆర్ పిఎస్సి ఆర్ ప్రైవేట్ సంబంధించి డీటెయిల్స్ అనేవి ఇస్తారు. లెంత్ ఆఫ్ ద సర్వీస్, ఇయర్స్ అండ్ మంత్స్కి సంబంధించి ఇస్తారు. లేకపోతే నో. ఆర్ యూ అన్ ఎక్స్ సర్వీస్ ఎంప్లాయ్ ఇన్ గవర్నమెంట్, ఎస్ ఆర్ నోలో ఎస్ క్లిక్ చేస్తే మీకు ఇలా డీటెయిల్స్ అనేవి ఈ 4 డీటెయిల్స్ సంబంధించి అడుగుతుంది. ఇన్ కేస్ మీరు ఏదో సెలెక్ట్ చేసిన తర్వాత అందులో మీరు సెలెక్ట్ చేసిన ఆధారంగా మీరు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ అడ్రస్ డీటెయిల్స్ సంబంధించి మీ కరస్పాండెంట్ అంటే ప్రజెంట్ అడ్రస్ మరియు పర్మనెంట్ అడ్రస్ సంబంధించినటువంటి వివరాలన్నీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. రెండు ఒకటే అయితే టిక్ ఇఫ్, ఇక్కడ ఏదైతే మీకు ఉందో దాని మీద టిక్ చేయగానే ఇలాగా మీకు ఇక్కడ ఎంటర్ చేసిన డీటెయిల్స్ అనేవి ఇక్కడ కూడా మీకు వస్తూ ఉంటాయి. నెక్స్ట్ స్కూలింగ్ డీటెయిల్స్ సంబంధించి టైప్ ఆఫ్ స్టడీ అనేది రెగ్యులర్, ప్రైవేట్ ఆర్ ఓపెనింగ్ స్కూల్, ఏ స్కూలింగ్లో మీరు ఏ టైప్ ఆఫ్ స్టడీలో మీరు చదివినట్లయితే అది సెలెక్ట్ చేయగానే మీకు ఇలా మీకు 4th to 9th సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి జిల్లా మరియు ఇయర్ ఆఫ్ పాసింగ్ మరియు స్కూల్ నేమ్కి సంబంధించి అడుగుతూ డీటెయిల్స్ ఉంటాయి. సో వీటికి సంబంధించి అన్నీ ఫిల్ చేసిన తర్వాత నెక్స్ట్ 10th స్టాండర్డ్ సంబంధించినటువంటి డీటెయిల్స్ ఫిల్ చేసిన తర్వాత 10th+2 అంటే ఇంటర్మీడియట్ సంబంధించినటువంటి డీటెయిల్స్, డిప్లొమా ఆర్ గ్రాడ్యుయేషన్ ఆర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఎంఫిల్, పిహెచ్డి ఇలా మీరు హయ్యర్ ఎడ్యుకేషన్ డీటెయిల్స్ కూడా ఫిల్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ స్టెప్లో ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించినటువంటి ఇలా ఈ రెండు కూడా ఈ రిక్వైర్మెంట్స్లో మనకి ఉండాల్సి ఉంటుంది. ఫోటో అండ్ సిగ్నేచర్ సంబంధించి సంబంధించిన డీటెయిల్స్లో ఫోటోగ్రాఫ్ రిక్వైర్మెంట్స్, ఫోటోగ్రాఫ్ సంబంధించి 50 KB బిలో ఉండాలన్నమాట. 50 KBకి ఎక్కువ అయినట్లయితే ఫోటో అనేది అప్లోడ్ కాదు. నెక్స్ట్ డైమెన్షన్స్ అనేవి 3.5 సెంటీమీటర్స్, విత్ అండ్ హైట్ వచ్చేసి 4.5 సెంటీమీటర్స్ ఉన్నట్లయితే మనకి పర్ఫెక్ట్గా ఫోటో అనేది అప్లికేషన్లో విజిబుల్ అవుతుంది. నెక్స్ట్ రిక్వైర్మెంట్ ఇంక్లూషన్స్లో యువర్ నేమ్ అండ్ ద డేట్ ఆఫ్ ఫోటోగ్రాఫ్ వాస్ టేకెన్ మస్ట్ బి క్లియర్లీ ప్రింటెడ్ ఆన్ ద ఫోటోగ్రాఫ్. సో ఫోటోగ్రాఫ్లో మీకు కిందన మీ నేమ్ అండ్ డేట్ ఎప్పుడు తీసిందో ఆ డేట్కి సంబంధించి ఇవ్వాల్సి ఉంటుంది. సిగ్నేచర్ రిక్వైర్మెంట్స్, సో 30 KB అనే సిగ్నేచర్ ఉండాలి అండ్ డైమెన్షన్స్ ఈ విధంగా ఉండాలి. సో ఫోటో అండ్ సిగ్నేచర్ అనేది మీరు ఇలా అప్లోడ్ చేసిన తర్వాత నోటిఫికేషన్ సంబంధించినటువంటి అలర్ట్స్ అనేవి కావాల్సినట్లయితే టిక్ చేస్తారు. నెక్స్ట్
డిక్లరేషన్ సంబంధించి ఐ యాక్సెప్ట్ ద అబౌవ్ డిక్లరేషన్ ఉన్న చెక్ బాక్స్ మీద క్లిక్ చేయగానే మీకు ప్రివ్యూ ఆప్షన్ మీద క్లిక్ చేయగానే మీకు మొత్తం అప్లికేషన్ కూడా మరలా కనిపిస్తుందనమాట. ఎంటైర్ మీరు ఇచ్చిన డీటెయిల్స్ అనేవి స్టార్టింగ్ నుంచి మొత్తం వస్తాయి. సో వాటన్నిటిని క్లియర్ కట్గా ఒకసారి వెరిఫై చేసుకున్న తర్వాత సబ్మిట్ చేయగానే మీకు వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి ఏపీతో మొదలవుతుంది. ఆ నెంబర్ అనేది మీ మెయిల్ మరియు మెసేజ్ వస్తుంది. వచ్చిన తర్వాత నెక్స్ట్ స్టెప్లో మరలా మనం ఏం చేయాలంటే పాస్వర్డ్ క్రియేట్ చేసుకోవాలన్నమాట. ఈసారి వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ కాకుండా మనం మాడిఫై వన్ టైం ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఎందుకంటే మనం పాస్వర్డ్ క్రియేట్ చేయాల్సి ఉంటుంది. లేదంటే మన ఓటీపీఆర్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ అనేది ఇన్కంప్లీట్ అవుతుంది. పాస్వర్డ్ క్రియేట్ చేయగానే మనకి ఓటీపీఆర్ సంబంధించినటువంటి ఎంటైర్ రిజిస్ట్రేషన్ కంప్లీట్ అవుతుంది. సో ఇక్కడ మీకు కనిపిస్తున్న న్యూ యూజర్ మీద క్లిక్ చేసిన తర్వాత మీకు మరలా ఈ ఫామ్ ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీకు వచ్చిన ఓటీపీఆర్ ఐడి ఏదైతే వస్తుందో దాన్ని ఎంటర్ చేసి మొబైల్ నంబర్ మీరు ఏదైతే ఓటీపీఆర్ ఫామ్లో ఇచ్చారో దానికి సంబంధించినటువంటి మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ అని మీరు క్లిక్ చేయగానే మీకు ఓటీపీ వస్తుంది అండ్ పాస్వర్డ్ చేసుకునే ఫామ్ ఓపెన్ అవుతుంది. సో పాస్వర్డ్ సెట్ చేసుకున్న తర్వాత ఎగ్జిస్టింగ్ యూజర్ క్లిక్ చేయగానే మీరు ఓటీపీఆర్ ఐడి అండ్ పాస్వర్డ్ అనేది క్లిక్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేస్తే మీకు ఓటీపీఆర్ ఫామ్ అనేది కంప్లీట్ అయ్యి మీ ఓటీపీఆర్ అనేది ఓపెన్ అవుతుంది అన్నమాట. ఇన్ కేస్ ఫర్గాట్ పాస్వర్డ్ ఏదైతే మీకు కనిపిస్తుందో దీని మీద మీరు పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఇప్పుడు గతంలో ఓటీపీఆర్ సంబంధించిన రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేసుకొని పాస్వర్డ్ అనేది మర్చిపోయినట్లయితే ఫర్గాట్ పాస్వర్డ్ మీద క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా ఫామ్ వస్తుంది. ఓటీపీఆర్ ఐడి మన గతంలో వచ్చిన ఓటీపీఆర్ ఐడిని ఎంటర్ చేసి డేట్ ఆఫ్ బర్త్ అండ్ క్యాప్చర్ ఎంటర్ చేసి గెట్ ఓటీపీ క్లిక్ చేయగానే మీకు పాస్వర్డ్ సెట్ చేసుకునేందుకు మరలా న్యూ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట. అలా ఓపెన్ అయిన తర్వాత సెట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రికవర్ ఓటీపీఆర్. ఇన్ కేస్ అసలు మీకు ఓటీపీఆర్ ఐడి అనేది గుర్తులేకపోతే ఇక్కడ రికవర్ ఓటీపీఆర్ ఐడి మీద క్లిక్ చేసి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో మీరు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు లేదా డిపార్ట్మెంటల్ టెస్ట్ అనేది ఇక్కడ ఆ రెండిట్లో ఏదో ఒకటి మీరు చేసుకొని ఉంటారు కాబట్టి దానికి సంబంధించినటువంటి సెలెక్ట్ చేసుకొని డిఓబి ఆర్ మొబైల్ నెంబర్ ఆర్ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసిన తర్వాత క్యాప్చర్ ఎంటర్ చేసి సర్చ్ చేస్తే మీ ఓటీపీఆర్ ఐడి ఏదైతే లాస్ట్ అవుతుందో దానికి సంబంధించినటువంటి ఓటీపీఆర్ ఐడి అనేది మీ మొబైల్ నెంబర్ ఈమెయిల్ అండ్ ఇక్కడ కూడా విజిబుల్ అవుతుంది. ఇన్ కేస్ మనం ఆన్లైన్ అప్లికేషన్ ఏదైనా రిక్రూట్మెంట్ సంబంధించి అప్లై చేసే ముందు డీటెయిల్స్ ఏవైతే మనం గతంలో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ ఫామ్లో ఇచ్చుకున్న డీటెయిల్స్లో ఏదో ఒక డీటెయిల్ హయ్యర్ ఎడ్యుకేషన్ ఆర్ ఎనీథింగ్ మనం చేంజ్ చేయాలనుకుంటే ఫోటో సిగ్నేచర్ ఏదో ఒకటి అప్పుడు మనం మరలా ఓటీపీఆర్ ఏదైతే ఇక్కడ మనకు కనిపిస్తుందో ఓటీపీఆర్ రిజిస్ట్రేషన్ సంబంధించి దాంట్లో మాడిఫై వన్ టైం రిజిస్ట్రేషన్ క్లిక్ చేసి ఓటీపీఆర్ ఐడి పాస్వర్డ్ ఏదైతే మనకి ఈ రెండు ఏవైతే మనం మర్చిపోయినట్లయినా సరే ఇక్కడ నుంచి రికవర్ చేసుకోవచ్చు కాబట్టి ఆ రెండు ఎంటర్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి లాగిన్ చేయగానే మీకు రైట్ హ్యాండ్ సైడ్ ఎడిట్ బటన్ కనిపిస్తుంది. దాని మీద క్లిక్ చేస్తే మీరు డీటెయిల్స్ ఎడిట్ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇది మనకి అప్లికేషన్ అప్లై చేసే ముందు చేసే ప్రాసెస్ అన్నమాట. ఎప్పుడైతే మనకి రిక్రూట్మెంట్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ వస్తుందో అప్పుడు అప్లై అనేది ఓటీపీఆర్ ఐడి ద్వారా డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఎక్స్ట్రా డీటెయిల్స్ అనేవి మనం ఆ ఆన్లైన్ ఫామ్లోనే సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు అనమాట. ఈ విధంగా ఓటీపీఆర్ సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ పూర్తి ప్రాసెస్. ఈ వీడియో మీకు అర్థమైందని అనుకుంటున్నాను. ఏమైనా సందేశాలు ఉన్నట్లయితే కింద కమెంట్ సెక్షన్లో అడగండి. ఈ వీడియో మీకు ఉపయోగపడితే తప్పకుండా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరియు మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ ప్లేలిస్టులు అనేవి అర్థమెటిక్ సంబంధించి లేదా రీజనింగ్ సంబంధించి తెలుగులోనే క్లియర్గా ప్రతి కాన్సెప్ట్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో వాటిని ఒకసారి చూసే అవకాశం ఉన్నట్లయితే చూడండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.